హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే అంటేనే ఫండే కదండి. కాబట్టి ఈరోజు బిర్యానీ చేసుకుందాం. బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ తీసుకుని అందులో మనకి పోపు ఉంటుంది కదా, సో అవన్నీ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ కట్ చేసుకున్న ఉల్లిపాయలని పచ్చిమిరకాయని ఈ పోపు వేగాక అందులో వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇంతలోకి మనం బంగాళదుంపలు క్యారెట్లు కోసుకోవాలి. అవి కోసుకున్నాక నీటిలో వేసుకుని కడుక్కున్నాక మనం పోపు వేగిందో లేదో చూసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదండి. తర్వాత ఈ క్యారెట్ అది వేసుకోవాలి. బంగాళదుంప క్యారెట్ వేసుకున్నాక బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక 5 minutes వెయిట్ చేయాలి. మళ్ళీ ఒక్కొక్కసారి మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్ బిర్యానీ తీసుకుంటున్నాను. ఇన్స్టెంట్ బిర్యానీలో ఆల్రెడీ అన్ని మసాలాలు ఉంటాయి కాబట్టి ఇక మళ్ళీ మనం మసాలాలు వేసుకోని అవసరం లేదు కాబట్టి ఈజీగా అయిపోతుంది. అందుకని ఇంతలోకి మళ్ళీ మూత చూసుకుని ఒకసారి కలుపుకోవాలి. అవి బాగా ఏగాయో లేదో చెక్ చేసుకోవాలి. అవి ఏగినట్లయితే మనం తీసుకున్న బిర్యానీ రైస్ని కడుక్కోకుండా వేసుకోవాలి. ఒకవేళ కడుక్కున్నట్లయితే అందులో ఉన్న మసాలా అనేది పోతుంది. మనం వేసుకున్న బంగాళదుంపలు అవి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం అందులోకి కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అందులో కొన్ని మసాలాలు కూడా వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకోవాలి. వాటర్ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 1 glass బిర్యానీ రైస్ తీసుకుంటే 1.5 glass అనేది వాటర్ అనేది వేయాలి. కాబట్టి ఇప్పుడు నేను 1 glass తీసుకున్నాను కాబట్టి 1.5 glass అయితే వేస్తున్నాను. ఇంతలోకి ఉప్పు కూడా వేసుకుని అదే వాటర్లో కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ ఆ కలర్లో ఉంటుంది. అందులోనే మనకి అన్నీ కూడా ఉంటాయి. తర్వాత మంచిగా కలుపుకుని ఈ బిర్యానీ రైస్ని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చెప్తున్నాను కదండి, ఆ రైస్ కడుక్కోకూడదు. తర్వాత మంచిగా కలుపుకుని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్నాక మనం 1 glass బియ్యం వేసుకున్నాం కాబట్టి ఒక 4 whistles వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆఫ్టర్ మన బిర్యానీ రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.